ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. నేటి వాగ్దానం పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క మాటలో దాగి ఉన్న శ్రేష్టమైన విషయాన్ని గమనించండి. ప్రియుడు అనగా క్రీస్తు ప్రభువునకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించుచున్నాడు. మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. అదేవిధంగా మనము ఆయన్ను ప్రేమించడానికి ఇష్టపడితే మన ప్రేమను పొందుకునే అర్హుడు మన దేవుడు. నా ప్రియుడు అని చెప్పగలవా? ఈ రోజుల్లో ప్రేమ చాలా కమర్షియల్ అయిపోయింది, కాంట్రవర్షియల్ అయిపోయింది. కానీ ఒకవేళ ప్రేమించేవారు ఎవరూ లేరు అనే బాధ కనుక ఈరోజు నీలో ఉంటే, నన్నుగా ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ఇష్టపడేవారుగా ఉన్నారు అనే ఆశ నీలో ఉంటే, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ఆయన మనల్ని ప్రేమించువాడు, మన ప్రియుడు. ఈ మాటలు నీ చెవిలో ఈరోజు ఉంచి ఉన్నాడు. ఆయన యొద్దకు ఎంతమంది వచ్చినా ఆయన తన ప్రేమను పంచుతూనే ఉంటాడు. అసహించుకునేవాడు కాదు. ఒకరోజు ఒక కుష్టివాడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా మార్చుమని అడిగాడు. ఇష్టమైతే అనే మాట ఎందుకు వాడాడంటే, అతడు ఎవ్వరికీ ఇష్టంగా లేడు. అందరూ అతన్ని చేదరించుకుంటున్నారు, బాధ పెడుతున్నారు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే అని. అప్పుడు ప్రభువు అన్నాడు, నాకు ఖచ్చితంగా ఇష్టమే అని తన ప్రేమను, తన ఇష్టాన్ని క్రియల్లో చూపించాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా ఇలా ఉందేమో. నీ ప్రియుడు నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే దేవుడు. కల్వరి సిలువలో భారాన్ని మోసాడు. ఆయన శరీరం భరించలేనంత శ్రమలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన మనస్సులో, ఆలోచనలో నీవున్నావు. ఆయన నీ గురించి ఆలోచన చేశాడు. ఆ బాధ, ఆ కష్టం నీవు పడకూడదని నీకు బదులుగా భరించాడు. ఈ వచనంలో అంటున్నాడు, ఆయన నాతో మాట్లాడుచున్నాడు అని. గ్రంథకర్త ఎంతో చక్కగా వివరించాడు. ఎప్పుడో దేవుడు చెప్పాడు, మాట్లాడాడు అనే గ్రంథాలు ఈ భూమి మీద చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నవాడు, తన వాక్యమై మనలను నేటికి బలపరుచుచున్నవాడు అని స్పష్టంగా తెలియచేసేది బైబిల్ ఒక్కటే. ఇది ఎంత ధైర్యాన్ని ఇచ్చే విషయం కదా, ఎంతో ప్రోత్సాహాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. వినే మనసు, వినే ఆశ నీలో ఉంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట నిన్ను నిలబెట్టే మాట. ఇప్పటి వరకు వార్తలు, బంధువుల మాటలు, లోక సంబంధమైన విషయాలు, పనికిరాని మాటలు ఎన్నో విని ఉంటాం. కానీ దేవుడు మాట వినగలవా? ఆయన మాట స్వస్థపరిచే మాట, నడిపించే మాట, బాగు చేసే మాట, నిలబెట్టే మాట, వెలుగు దిశగా నిన్ను నడిపించే మాట. లోకాసు వార్తలో అంటాడు, దేవుడు మాట్లాడేది స్వస్థత లేని వారికి స్వస్థతనివ్వడానికి అని. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను స్వస్థపరచడానికి, మానసికంగా స్వస్థపరచడానికి, శారీరకంగా స్వస్థపరచడానికి, స్వస్థ బుద్ధిని మనలో దయచేయడానికి. నీ ప్రియుడి మాట వినగలవా? ప్రార్థిద్దాం. ఒకసారి నాతో మాట్లాడు ప్రభువా అని ఈరోజు అడుగుదాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఎంత చక్కని మాటలు మాకు దయచేసావు. మమ్మల్ని ప్రేమించున్న దేవుడు మా ప్రియుడు. మేము ఎంతో ఇష్టమని నమ్ముతున్నాం. మాతో మాట్లాడమయ్యా. ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచుము, స్థిరపరచుము. నీ మాటలతో మమ్మల్ని నిలబెట్టుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ, నీ మాటల కొరకు ఆశ కలిగే ప్రాణాలు మాలో దయచేయమని అడుగుచు క్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ us. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.